రామాపురం అనే గ్రామంలో మరియా అనే ఆత్మీయురాలు ఉండేది. ఆమెకి యోహాను అని కొడుకు ఉండేవాడు. మరియా తన కొడుకు అయిన యోహానుకు చిన్నతనము నుంచి ఇలాగ నేర్పిస్తూ వచ్చింది. బాబూ, నీకు ఏ అవసరము ఉన్నా కాని నీవు దేవునికి ప్రార్థించు, దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు అని నేర్పించుకుంటూ వచ్చింది. యోహాను తనకు ఏ అవసరము ఉన్నా కాని తను మోకరించి తన తల్లికి కనపడే విధముగా ప్రతిదినము ప్రార్థన చేసేవాడు. అలాగున ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు తనకి పాకెట్ మనీకి 100 రూపాయలు కావాలి అని తల్లికి వినపడేలా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. యోహాను ప్రార్థన చేసిన తర్వాత తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ, నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు నాకు ఎందుకు 100 రూపాయలు ఇవ్వలేదు అని అడిగాడు. అందుకు మరియా, ఇప్పుడు నేను 100 రూపాయలు ఇవ్వకపోతే దేవుని మీద విశ్వాసము కోల్పోతాడు, నమ్మకాన్ని కోల్పోయి దేవుని తప్పుగా అర్థం చేసుకుంటాడు అని భావించి తను చేతిలో 100 రూపాయలు పెట్టింది. మళ్ళీ ఒక రోజు తనకి బైక్ అవసరమని ప్రార్థిస్తాడు. తల్లికి వినపడేలాగా గట్టిగా ప్రార్థిస్తాడు. అప్పుడు తల్లి దిక్కు తోచని స్థితిలో, అయ్యో, నేను ఇప్పుడు బైకు కొనివ్వాలి, లేకపోతే దేవుని మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోతాడు కదా అని అనుకుంది. అలాగునా యోహాను ఎప్పుడూ అవసరం వచ్చినా గాని తన తల్లికి వినపడేలాగా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మరియా దానిని ఆలోచించింది. నేను చిన్ననాటి నుంచి తప్పు చేశాను, దేవుడు ఏమడిగిన ఇస్తాడు అని చెప్పాను అని తప్పు చేసినందుకు బాధపడుతుంది. దేవుడు మనము కోరినది ప్రతీది ఇవ్వడు, కాని దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా మనం ఏమి కోరినా కాని దేవుడు ఖచ్చితంగా దానిని ఇస్తాడు. దేవుడు గొంతిమ కోరికలను నెరవేర్చడు, కాని మన అవసరాలను తీరుస్తాడు.